సంస్కృతం అమర భాష అంటారు కానీ దాని సంగతేమో కానీ తెలుగు మాత్రం ఖచ్చితంగా అమర భాషేనండి. ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎవరి మీద అయినా ప్రేమ వచ్చినా కోపం వచ్చినా సచ్చినోడా అని తెలుగువాడు పిలుస్తాడు. సచ్చినోడు ఎలా పలుకుతాడని కొంచెం కూడా ఆలోచించడండి. చచ్చినా ఒప్పుకోను అంటాడు. చస్తే ఎలా ఒప్పుకుంటాడు? అసలు చచ్చినాక ఒప్పుకొని చూపించిన వాడు ఒక్కడైనా ఉన్నాడంటారా? ఆశ చావడం లేదంటాడు. చెట్లకే ప్రాణం ఉందని ఒప్పుకుని చావని వాళ్ళు ఇంకా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆశకు ప్రాణం ఉంటుందని ఎలా ఒప్పుకొని చస్తారు? తెలుగువాడు కంటి చూపుతో చంపేస్తాడండోయ్. అతడి శక్తి అలాంటిది. ఇలాంటి అతీత శక్తులు యావత్ ప్రపంచంలో తెలుగువాడికి మాత్రమే ఉన్నాయి. ఏమంటారు? ఇదో గొప్ప చిత్రం విచిత్రం కదూ. పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.